హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల్ ధరంపురం గ్రామంలో తనకు న్యాయం చేయాలంటూ ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా చేపట్టారు. 3 ఏళ్ల క్రితం ప్రేమించాలని వెంటపడి వేధించి 2 ఏళ్లుగా ప్రేమించి కొమ్మల ఆలయంలో పెళ్లి చేసుకున్నామని బాధితురాలు ఉమామహేశ్వరి అన్నారు. తనని పెళ్లి చేసుకుని మోసం చేశాడని కుటుంబ సభ్యులతో కలిసి ప్రియుడు సంతోష్ ఇంటి ముందు ధర్నా నిర్వహించారు. అయితే అదే విషయంపై గతంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. సార్ నా పేరు ఉమామహేశ్వరి, నాది వరంగల్ సార్. నాకు అబ్బాయి 3 ఇయర్స్ బ్యాక్ ఇక్కడనే పరిచయం అయిండు. నన్ను పెళ్లి చేసుకుంటాను అనేసి నన్ను బ్లాక్మెయిల్ చేసుకుంటా, నేను చచ్చిపోతా అది అనేసి నన్ను బెదిరించింది సార్. ఇంటికి వచ్చి నా మీద దౌర్జన్యం చేసేది సార్. నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే చచ్చిపోతలేదని నిన్ననే చంపిస్తాను అనేసి నేను భయపట్టించేది సార్. ఒప్పుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో చెప్పింది సార్, మా ఇంట్లో కూడా చెప్పమని చెప్పిండు. నేను కూడా చెప్పిన తర్వాత వాళ్ళు ఇంటికి రమ్మని చెప్పింది సార్. మాల అనేసరికి వాళ్ళు అసలు మాలమ్మాయి వద్దు అనేసి ఆ అబ్బాయిని బెదిరించింది సార్. ఇప్పుడు ఆ అబ్బాయి కూడా పెళ్లి చేసుకోనని చెప్తున్నాను. ఖచ్చితంగా మీరే న్యాయం చేయాలి. అంటే మీరు ఇప్పుడు న్యాయం జరగకపోతే ఏం చేస్తారు? నేను చచ్చిపోతా సార్, ఇక్కడనే ఇంటి ముందే చచ్చిపోతా. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా? మేము పిటిషన్ ఇచ్చినాం సార్. కంప్లైంట్ పిటిషన్ కూడా ఆ అబ్బాయి కోసమే నేను ఇచ్చిన సార్. ఇక్కడికి వస్తే వాళ్ళ అమ్మ మమ్మల్ని మాలోళ్ళు నువ్వు ఎందుకు వచ్చినావు మా ఇంటికి ఇక్కడి నుంచి పో అనేసి మమ్మల్ని కొట్టి తిట్టి పంపించింది సార్. అందుకే మాకు న్యాయం జరగాలనేసి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి పిటిషన్ ఇచ్చినాం సార్. వాళ్ళు ఏమిటో మున్నూరు కాపోలు మేము మాలే సార్. అంటే ఎట్లా పరిచయం మీకు? నాకు ఇక్కడికి వస్తే షాప్ ద్వారా పరిచయం.